నాకే బాగా చెప్తున్నారా అంటే అక్క ఇక్కడ చూడాలి ఫోటో కదా రెడీ 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 దేవేంద్ర రెడ్డి జూనియర్ తెలుగు పండిట్, మిస్టర్ సుశేఖర్ నాయుడు సైన్స్ టీచర్ బయాలజీ, నేను టీవీఎస్ మ్యాథ్స్ టీచర్. నెక్స్ట్ రామారావు సెకండ్ ఇయర్ టీచర్. నెక్స్ట్ నా శిష్యుడు ఇక్కడ దగ్గర మా దగ్గర వాడు డ్రాయింగ్ మాస్టర్ విజయ్ కుమార్. తర్వాత రామనాయుడు నా క్లాస్మేట్ ఇక్కడ తెలుగు పండిట్. తర్వాత అబ్దుల్ కలాం గారు హిందీ పండితులు, మనోహర్ గారు నా కులీకు, తర్వాత హెడ్ మాస్టర్ ఇంద్రాణి గారు. పోతే రామకృష్ణ తిన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన సైన్ చేసినట్టు నా పొంగి ప్రతాపులు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వీటినే, ఆ హిందువులు వీటినే, ఆ రోజులు వీటినే. ఎందుకంటే రిటర్న్ చేసింది నేనే. నేను అడ్వాన్స్ పడేటప్పుడు రిటర్న్ చేశాను కాబట్టి ఆయన నైట్ చేసుకుంటాను. ఆయన కాబట్టి ఆయన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు శిష్యులు నా శుభాశిస్సులు. ఇక్కడ మీరు ఈ పరిచయాలు చేశారు అంటే ఇటువంటి గట్టుగా ఫంక్షన్స్ ఈ వద్ద కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడికే నేను 3-4 సార్లు వచ్చాను. మీరు 93-94 మనం ఎప్పుడో 95-96 చేశారు, అంతకుముందు ఇంకోటి చేశారు. ఇట్లా ఇది చాలా మంచి ఆచారం అండి. ఎందుకంటే ఇకపోతే నేను 93-94 కాబట్టి చదువు చెప్పేటప్పుడు నేను టీచర్ని, మీరు వైద్యులు వెళ్ళిపోయేటప్పుడు నేను హెడ్ మాస్టర్. మా 10 సంవత్సరాలు మధ్య హెడ్ మాస్టర్గా, ఒక 5-6 సంవత్సరాలు మ్యాథ్స్ టీచర్గా, తర్వాత 10 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పనిచేశాక గురించి పిల్లల గురించి మీ తల్లిదండ్రుల గురించి నాకు తెలుసు. ఇప్పుడు జనసభ వాళ్ళు అయితే నాకు దాని దగ్గర అనుకోండి. కాబట్టి అంటే ఆ పల్లెని గురించి చదువుకున్నారు. గొప్ప విషయం అండి. ఇంకొకటి మీరు మన కాలం పెట్టుకోలేదు, చిన్న కాలం ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎంతో మంది అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం. అంత చేసి పోవడం ఈజీగా కట్టుకోవడం నాకు తమాషిన దానికి లేదు, ఏదో ఒకటి చేసిన దానికి ఒకళ్ళు మా అమ్మ తట్టుకోకపోతే అమ్మ తెచ్చుకుంటూ ఉండొచ్చు. అంటే అప్పుడు ఆ ఏజ్ అప్పుడు మా మాట లేదు. ఎప్పుడు అంతే చిన్నపిల్లలు ఎంతో ఆనందంగా ఇరుకి కలుసుకొని తమాషగా ఫ్రెండ్స్ పోయేవాడు. ఇప్పుడు మీకు పక్కనకి వచ్చింది. మీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు కొంతమందికి సమకాలీన ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. తర్వాత ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు అయినటువంటి 93-94 విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇక్కడ నా పేరు రామకృష్ణ సార్. ఎందుకంటే నా అంతకు నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే ఆహారాలు మార్పు మెయిన్, ఫిజికల్ చేంజెస్ మెయిన్ అంతే. తర్వాత నేను ఈ పాఠశాలకు 1986వ సంవత్సరంలో కొత్తపేట హై స్కూల్ నుంచి ఉపాధ్యాయుడు అంటే ఫస్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి తర్వాత అతని శ్రేయస్సును అతన్ని పాతకాలంలో కొట్టేవాడని ఒక
ఒక రాయి ఆ తర్వాత దానికి విలువ కలుగుతుంది. ఆ రకంగా ఇక్కడ ఉపాధ్యాయులు అనేవాళ్ళు చదువుతో పాటు మాకు సంస్కారం కావాలి, మంచి విలువలు కావాలి, తర్వాత పెద్దలను గౌరవించే సంస్కారం కావాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఏది చేయకూడదు, ఏది చేయాలనేటువంటి ఉపాధ్యాయులు అందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రకంగా మీకు కొట్టడము, తిట్టడము, అంతేగాని వాంటెడ్లీగా స్పాంటేనియస్ అప్పుడు మేము ఉపాధ్యాయుడిని నిర్వహించి ఉండొచ్చు. ఇక ఇటువంటి కార్యక్రమం అనుభవాలు టువర్డ్స్ యువర్ కొలీగ్స్, అంటే మీ సహచరులు ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఇక్కడ స్కూల్లో మా తరఫు నుంచి భోజనం చేసి బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. ఈ పాఠశాలలో 65 వచ్చారు. 1965లో ఉన్నటువంటి మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి టీవీఎస్ గారికి, మా గురుదేవులైనటువంటి నాయుడు గారికి, మిత్రులకు, ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీకందరికీ పాదాభివందనాలతో తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను 8th క్లాస్ వెళ్ళేటప్పుడు శివశంకర్ నాయుడు గారు నాకు బయాలజీ ఉన్నారు. అంటే ఒక విద్యార్థికి ఏ సబ్జెక్టు పైన ఇంట్రెస్ట్ పుట్టిందో అంటే అది హై స్కూల్లోనే వస్తుంది అనుకుంటారు. నాకు అప్పుడే సైన్స్ పైన అభిలాష అనేది ఏర్పడింది. వర్ధారెడ్డి గారు కడప జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఫిజిక్స్ చెప్తూ ఉన్నారు, బహు చక్కగా చెప్పేటటువంటి వ్యక్తి. ఆయనతోనూ తర్వాత మన శివశంకర్ నాయుడు గారితోనూ నాకు దీనిపైన సార్ మీరు ఇంకోసారి చూడండి సార్. కిరణ్ ఇలా చూడండి సార్. వారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటికీ మీరు 5 ఆరోగ్యాలు కలిగి ఉండాలని నిండు మనసుతో వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పాఠశాలలో దాదాపు 88 నుంచి 98 వరకు 10 సంవత్సరాల కాలం పాటు ఇదే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి మన దేవేంద్ర సార్ గారిని మాట్లాడుకుంటున్నాం. 32 సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకొని నన్ను ఆహ్వానించిన విద్యార్థులందరికీ శుభాశీస్సులు. నేను మంగళంపేట స్కూల్లో 10 సంవత్సరాలు పనిచేసిన, నాకు ఒక కొడుకు కూతురు, ఇద్దరికి ఇక్కడే అక్షరాభ్యాసం చేసి మీ ఊరి పాఠశాలలోనే చదివించిన వాళ్ళు ఇక్కడ పునాది వేసినందువలనని మంచి స్టేజ్కి వెళ్ళారు. ఇక్కడ చదివిన వల్ల ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు ఇది చదువుల నిలయము అని నా ఉద్దేశం. మంగళంపేట అనేది చదువుల నిలయం. ఇక్కడ చదివితే బాగా అభివృద్ధికి వస్తారు. కాబట్టి నేను మీరు 10th క్లాస్ పరీక్షలు రాసినప్పుడు బహుశా నేను ఇక్కడ ఉన్నాను. మీరు 6, 7 తరగతుల్లో మాత్రమే నేను ఆ తర్వాత నాకు మొలకల చెరువు అనే ఏరియాకు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోయినాను. ఆ తర్వాత నేను ఇటువైపు చూసేదానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే నేను ఉండేది పీలేరు,
యొక్క వందనం. మరి మీ అందరికీ కూడా నా యొక్క ఆశీస్సు. నేను యొక్క పాఠశాలలో 1989 1989లో పనిచేశాను. కానీ మీరు 93, 94 బ్యాచ్ అన్నారు కదా. కానీ వాళ్ళు చూస్తేనే నాకు ఫస్ట్లో తొందరగా ఎవరు అనేది అతల్లో ముఖ్యంగా ఆ నలసవారిపల్లి వాళ్ళు, తర్వాత పుచ్చిలవారిపల్లి వాళ్ళు, ఆ మురళి, ఇంకా వాళ్ళంతా మండీరావు, తర్వాత శాంతమూర్తి, ఇంకా సంవత్సరాల తర్వాత ఒక చోటగా చేరినారు. చేరిన తర్వాత మీ యొక్క బ్యాచ్కి గుర్తుండేట్టుగా ఈ యొక్క పాఠశాలకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ ప్రైజెస్ ఏదైనా ప్రకటిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఫస్ట్ సెకండే కాదు, లాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థులు ఉన్నారు. ఏది అయ్యో నాకు చదువు రాలేదే అంటే లాస్ట్లో కూర్చున్నటువంటి విద్యార్థులు, వాళ్ళకు కూడా ఏదైనా ప్రోత్సాహకమైనటువంటి బహుమతులు ఏదైనా మీ యొక్క బ్యాచ్ తరఫున ఇస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. పూర్వ విద్యార్థులు మీరు ఎంతవాళ్ళైనా మా విద్యార్థులే. ఎందుకంటే రాష్ట్రపతి అయినా కూడా చదివించలేదు. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా మా విద్యార్థులే. కాబట్టి మీకు మాకు మాకు బాగలేదు ఇక్కడ. ఎందుకంటే రాష్ట్రం కానీ ఎన్నో వాళ్ళు పన్నాను. కానీ ఇక్కడ బాగలేదు లేవు. తర్వాత ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళు లేదు. వయసు బాగా 45-50 ఏళ్ళు వయసు ఉంది. ఈ బిడ్డలు బాగా చదువుతున్నారు, పనిచేస్తూ ఉంటున్నారు. ధైర్యం సత్యంలో నిలబడే కడుగుల లేని కడుగుల కడుగు చేయడం అంటే తర్వాత హరిని శ్రీ విష్ణువును నోరాల స్మరించాలి. దయ హృదయంలో ఎప్పుడు దయ కలిగి ఉండాలి. దయ లేని వాడు మానవుడు కాదు. దయ సత్యము లోనుగా నిలబడే దయ సత్యము మనసులో లేకపోతే మానవుడే కాదు, దారుణం సమానం. కడుగునే నెగిసి ఈ కడుగుల కడుగు చెడు అలా భక్తి సత్యము దయ, సత్యము దయ ఇవి లేని నాడు అలా లేనివాడు కన్నుల కడుపు చేయని. అలానే తల్లిదండ్రులైన పుట్టులు పుట్టలేని వాడు బిడ్డలేని పుట్టలో చదువు పుట్టలాగి కదా అక్షరాలుగా అందులోన్నాడు. తల్లిదండ్రులైన లేని వాడు చదువు సమానం. ఇంకొకటంటే గురువుని గొప్పతనం చూడండి. అన్నిలా మీరు కలుసుకున్నారు, మీ బిడ్డలు లేని నీకు లేని వాటిని బాగా పుట్టుకొత్తులు చేయాలని ధన్యులు చేయాలని మీరు ఆదర్శ తల్లిదండ్రులుగా మీరు మసులుకోవాలని ఒకసారి నేను దేవుని ప్రార్థిస్తూ మీరందరికీ దేవుడు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో మీ బిడ్డలకు అందరికీ చక్కగా చల్లగా చూడాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. గురుగా అనిపిస్తుంది. స్కూల్లో వర్క్ చేసిన రోజులు నేను హెడ్ మాస్టర్స్ ఇక్కడే కాదు, నేను 5-6 స్కూల్లో వర్క్ చేసినాను. ఆ 5-6 స్కూల్లో కూడా నేను ఒక హెడ్ మాస్టర్స్ స్టూడెంట్గా ప్రవర్తించినాను. మీరందరూ ఒక స్కూల్లో చదివి అనేక టీచర్స్తో మీ ఆప్యాయతను వెంకటగిరి, కాళహస్తి, చంద్రగిరి, నగిరి, పుత్తూరు, తిరుత్తడి, వాయిపాడు, రాయచోటి ఇన్ని ఊళ్ళలో చదివినాను. ఇన్ని ఊళ్ళలో ఏ టీచర్కి ఏమి చెప్పుకోలేను. కానీ ఊరికి వచ్చినాక పేరులో సాధవరెడ్డి మా సైన్స్ అసిస్టెంట్, ఆయన మాకు పరిచయమైనాడు. మళ్ళీ ఆయన చనిపోయినాడు. కానీ ఒకటి జీవితంలో నేను నా అనుభవంలో మీ స్టూడెంట్స్ అంతా ఒక విధంగా మనస్ఫూర్తి ఆశీర్వాదం చేసి మాట్లాడుతున్నాను. ఒక విధంగా
దయ వీటి మీదనే బ్రతకాలి అని అనిపిస్తున్నాం. ఇంకా దేని మీద లేదు. సంపాదన మీద ఎందుకు వచ్చిందంటే మాకు ఈ ఆస్తులు పాస్తులు భూములు మళ్ళు చేనులు బంగళాలు ఏమీ లేవు. కేవలం ఓటది మీదే బతుకున్నాము. మా తాతలు ముత్తాతలు పెద్దలు అందరూ. కాబట్టి ఆయన కూరల్లో జీవితాన్ని గడిపినాను. కానీ నేను జయించుకున్నంత ఒకటే, నాకు ఆడంబరాలంటే నాకు బొత్తిగా ఇష్టం లేదు. లగ్జరీ లైఫ్ అంటే అంతకన్నా ఇష్టం లేదు. జీవితంలో మధ్యరేఖ జీవితం అంటే అదే చాలా అనిపిస్తుంది. నాకు ఆడంబరము ఉంది. కానీ ఒకటి, జీవితంలో ప్రతిఫలం కోరలేదు. అందరూ ప్రతిఫలం కోరుతారు, అందరూ ప్రతిఫలం కోరుతారు. ఫ్యామిలీలో కూడా మన ఫ్యామిలీలో రక్త సంబంధం ఉండేవాళ్ళు, రక్త సంబంధం లేని వాళ్ళు, ఆప్యాయత ఉండేవాళ్ళు అందరూ ప్రతిఫలం కోరి విద్యార్థులు మాత్రం ప్రతిఫలం కోరు. మీరు ఎంత అభిమానంతో మా మీద ప్రేమతో మమ్మల్ని ఓటింగ్ చేసినారు. అంతని చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. నాకు సహాయం చేసినారు. కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చెప్తే చాలా టైం అవుతుందేమో చెప్తాను. ఒక ఎస్ఐ ఒక స్టూడెంట్ అన్న ఒక విధంగా కాబట్టి ఒకటి కాదు చాలా సహాయం చేసిన స్టూడెంట్స్ అదే చెప్తేనే ప్రతిఫలం కోరిన ప్రేమ ఏమవుతారంటే స్టూడెంట్స్ దగ్గర ట్రబుల్స్ ఉంటాయి, వాల్కమ్ ఉంది, ఇన్ని ఉన్నాయి. ఒకటి ఏమి పట్టించుకోరు, ఎవరు ఏం చేయరు. ఏదో 24 గంటలు సంపాదించుకుంటాం. ఆడ ప్రార్థిద్దామా, డైట్ కంట్రోల్ ఇస్తే మెయిన్ నా వయసు. కానీ ఇప్పుడు కూడా అందరూ అంటుంటారు, మీకు ఇది అమ్మాయి ఎవరు చెప్పిన డాక్టర్ రిపోర్ట్ 90 అంటే నిజంగా 90 అంటారు. వాళ్ళకి కాబట్టి తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన పుస్తక
జ్ఞాపకాల సంచి బతుకు పుటల దారిలోన మము ముందుకు నడిపించి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈరోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు గంట గంట కోమారు మోగెను మన బడి గంట నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట తప్పు ఒప్పు చెప్పినరు తప్పుటడుగులొద్దన్నరు తీర్చలేని రుణమైనరు జ్ఞాపకాల వనమైనరు బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా నలుదిక్కుల నడిపించే నిండైన మైదానం గుండె నిండ మోసిందిర ఎన్నో కాలాలను ఏడేడు బిడ్డలు తనను ఇడిసిపోతుంటే కన్నీటి వాగై మనల సాగనంపింది తల్లి కన్న మిన్నగా నిలిచే మన వెన్నుగా కడదాకా మనమంతా తలుచుకునే సన్నిధి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా
అరే ఒరే అను పిలుపునకు స్నేహమేలే చిరునామా, రారా పోరా అను మాటలకు ఆనవాలే స్నేహితులు. ఒరే మామ బావా అనే సంబోధన స్నేహమిచ్చిన చనువులులే. చి ఎదవా సన్నాసి అనే పదజాలాలు స్నేహమిచ్చిన బలములులే. మలినములేని చెలిమ నీటిలా, చేదే తెలియని జుంటి తేనెలా, మధురమైన జ్ఞాపకాలులే, మరువలేని తీపి గురుతులే. స్నేహమంటే ప్రేరణ, తెలుసుకుంటే తీయనా. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఏమి లేని దుస్థితిలో ఉన్నా, స్నేహమొకటే గుర్తించునులే, అదే మనలను గౌరవించులే. పండు ముసలిగా మారినప్పుడు, ఎండుటాకై రాలేటప్పుడు, ఏకాంతమైనప్పుడు నేనున్నానని దరి చేర్చుకొని, భుజము తట్టి చేయూతనిచ్చి, మానవత్వపు విలువలు తెలిపే పేగుబంధం కన్న గొప్పది స్నేహబంధం, చిరస్మరణీయం. స్నేహమంటే ప్రేరణ, తెలుసుకుంటే తీయనా. భారమైన సాధన, భాష కందని భావన, ఎల్లలు ఎరుగనిది, ఎన్నడు వీడనిది, కల్మషముండనిది, కలకాలము నిలిచేది. కల్తీలేని అమ్మ పాలవలె సృష్టిలో దొరికినది, స్నేహం అమ్మను మించినది. స్నేహమంటే ప్రేరణ, తెలుసుకుంటే తీయనా. భారమైన సాధన, భాష కందని భావన. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు
తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు ఆశయంకై సాగినప్పుడు అసువులొట్టి నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా చిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి తెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా చేయి చేయి కలపరా చెల్లిని చేయా కదలరా చేయి చేయి కలపరా చెల్లిని చేయా కదలరా గుండె గుండెను రాసుకోని దండుగా నువ్వు సాగరా గుండె గుండెను రాసుకోని దండుగా నువ్వు సాగరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు
నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. సునీత కావచ్చు నేను కావచ్చు ఆర్గనైజేషన్ చేసిన దాంట్లో మీకు ఎలాంటి లోటు ఉన్నా ప్రతి వేసుకునే దాంట్లో కానీ ఇంకొక విధంగా కానీ మీకు ఏదైనా పొరపాటున మాకు క్షమాపణ కోరుకుంటున్నాం. ఏంటంటే మన విద్యార్థుల్లో అధిక సంపన్నులు కావచ్చు మీ తరఫు నుంచి ఒక బెంగళూరులో సీఈఓలు కావచ్చు ఏదో ఒక జాబ్లో ప్రతి ఒక్కరు ఉన్నారు ఇది కాబట్టి మీరు అందరూ సహకరిస్తారనేసి కోరుకుంటున్నారు. మంచిగానే ఏదైనా కానీ పొరపాట్లు ఏదైనా జరిగినా సర్దుకొని మీరందరూ మమ్మల్ని మన విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్రియ మిత్రులు, నా తోటి సహచరుల విద్యార్థులు, నేను చెప్పేదేమంటే సునీత కుమారు వీళ్ళు వినీతుల్లా వీళ్ళు ముగ్గురు కష్టపడి మొత్తం అందరినీ గ్యాదర్ చేసి ఒక చోటకు రప్పించడం అంత మామూలు విషయం కాదు. మనందరి తరఫున రుక్మానంద వినయ్కి సునీతకి మళ్ళా కుమారస్వామికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏమంటే దైవం వచ్చి అందరూ మెసేజ్ పెట్టి ఎందుకంటే ఇంత చేయడం తర్వాత ఏదైనా జరగలేదు అందరూ బాగుపడేది. దైవం వచ్చి ఇంటికి సేపు వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ పెట్టమని కోరుతున్నాము. ఎందుకంటే అన్నం దూరం దైవం వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ లక్ష్యంగా క్షేమం ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంత యాక్టివ్ గ్రూప్ అయితే చూడండి ఏదో ఒకటి మాట్లాడే వస్తుంది. అది ఇంకా కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఓన్లీ ఇంతవరకు ఎక్కువ అయ్యాము సమస్యలు ఉంటే మీరు అడుచుకోవాలి ఏదైనా సరే. మళ్ళా ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. అలా కాకుండా ఏదో ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సహాయం చేయరు, ఎంతో కొంత సహాయం చేస్తారు. అదైతే ప్రాబ్లం లేదు. కాబట్టి మొన్న ఈరోజు ఉదయం సెకండ్ సార్ కూడా మన బ్యాచ్ నుంచి అంటే ఏదో వచ్చాము విన్నాము వెళ్ళిపోయాము కాదు. తర్వాత అందరికీ తెలిసి మన గురించి ఫ్రీ అవుతుంది. అట్లా ఈ రోజులో పోల్చుకుంటాం ఇప్పుడు లక్షలు వస్తున్నాం. అది వేరే విషయం. సరే జీవన ప్రతి స్థితిగతులన్నీ మారిపోయినాయి. సో మన స్కూల్కి ఏమైనా ఇవ్వాలా అని మా తరపున ఏదైనా ఇవ్వాలంటే మీకు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా అవసరం అయితే మీరు మాట్లాడుతూ చెప్పండి. మేము సహాయం చేస్తాం. జరిగిన దాంట్లో కూడా మనం ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి,